శర్మ గారికి మనసా శిరస నమస్కారం ప్రారంభించుకున్నాం. ప్రస్తుతం 135వ శ్లోకంలో ఉన్నాము. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల అనేది ఈ శ్లోకం. దాంట్లో మొదటి నామం రాజ్యలక్ష్మి. ఆమె రాజ్యం ఏమిటంటే మనకున్నట్టుగా పరిమితమైనటువంటి రాజ్యాలు కాదు, 14 భూల భాండాలు కూడా ఆమె యొక్క రాజ్యమే. ఆ రాజ్యంలో ప్రతి భాగం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆమె కాంక్షిస్తుంది కాబట్టి దాన్ని రాజ్యలక్ష్మి అన్నారు. కేవలం రాజ్యము అని చెప్పి వదిలిపెట్టకుండా రాజ్యలక్ష్మి అనడంలో అన్నీ కూడా లక్ష్మీ కళతోటి కళకళలాడుతూ ఉండేటట్టుగా ఉండడమే ఆమె ముఖ్యమైన ఉద్దేశము అని చెప్పి అర్థం. కోశనాథ అంటే ఆమె కోశాగారంలో లేనటువంటి సంపద అంటూ ఏమీ లేదు. మామూలు రాజులకు ఉండేటువంటి కోశాగారం మాదిరిగా మణులు, మాణిక్యాలు, నగలు, నాణ్యాలు కాకుండా అన్ని రకాలైన లక్ష్ములు కూడా, అష్టలక్ష్ములు అక్కడ ఆమె కోశాగారంలో ఉంటాయి. ఎవరికి ఏది కావాలో దాన్ని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం కోసమే కోశనాథ అనేటువంటి మాటని ఉపయోగించడం జరిగింది. ఇంకొక మాదిరిగా చూసినట్లయితే ఆ బయట ప్రపంచం మాత్రమే కాదు, లోపల ప్రపంచంలో కూడా అమ్మవారు ఉంది. ఈ మనకు ఉండేటువంటి పంచకోశాలలో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, జ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని ఈ 5 కోశాలలో కూడా లోపల ఉండి ఈ 5 కోశాలను నిర్మించి నడిపిస్తూ ఉంది, ఆమె నిర్వహిస్తూ ఉంది. అయితే ఈ 5 కోశాలకు అతీతంగా కూడా ఆమె ఉంది అని చెప్పి అర్థం. అందుకని విడిగా స్థూలంగా చూసినా సూక్ష్మంగా చూసినా కూడా ఆమె కోశనాథ అని చెప్పారు. ఆమె చతురంగ బలేశ్వరి. ఆమెకు సొంతంగా సైన్యాలంటూ ఉన్నాయి, ఇతరుల సైన్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఎప్పుడన్నా రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు దేవతలకు విడిగా ఒక సైన్యం ఉంటుంది. ఈ సైన్యానికంతా కుమారస్వామి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి దేవతల సైన్యం పనికిరానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బండాసురుడు వదలో అదే జరిగింది. ఆ బండాసురుడికి ఎదురుగా ఎవరన్నా వచ్చినట్లయితే ఆ విశిక్రుడి యొక్క బలం వల్ల ఎదురుగా వచ్చిన శత్రువు యొక్క శక్తిని అంతా వాడు లాగేసుకుంటాడు. కాబట్టి అవతల వాళ్ళంతా నిర్వీర్యులైపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ నిర్వీర్యులైన దేవతలు వాడిని జయించలేక అమ్మవారిని శరణజొచ్చితే ఆమె తన సొంత సైన్యంతో ఆమె తయారై యుద్ధానికి పోయింది. ఒక సేనాధిపతి, ఒక మంత్రి, అనేక వేల కోట్ల గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇవన్నీ తీసుకొని తన సొంత సైన్యంతో పోయింది. చతురంగ బలాలు ఆమెకు విడిగా ఉన్నాయి. అవసరమైనట్లయితే మిగిలినటువంటి అన్ని రకాల సైన్యాలను కూడా తునుమాడే శక్తిని కలిగి ఉన్నాయని చెప్పడం కోసం చతురంగ బలేశ్వరి అనే మాటను వాడడం జరిగింది. ఆమె సామ్రాజ్యదాయిని. ఆల్రెడీ ఆమె రాజ్యలక్ష్మి అన్నాం, ఆమెకు సామ్రాజ్యం ఉంది అని చెప్పాను. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే మిగిలినటువంటి రాజులకు ఇక్కడ అమ్మవారికి ఉండేటువంటి ముఖ్యమైన తేడా ఏంటంటే మిగిలిన రాజుల దగ్గర వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని కనుక మనం గురైనట్లయితే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి గ్రామాల్ని మనకు ఇవ్వచ్చు, మణులు, మాణిక్యాలు, మడులు ఇవ్వచ్చు. అయితే అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే తనకు గనక నచ్చినట్లయితే, ప్రీతిపాత్రుడైనట్లయితే తనతో పాటు చేర్చుకొని తన సింహాసనాన్నే ఆమె అధిష్ఠింపజేస్తుంది. అంటే తనను తాను సమర్పించుకుంటుంది, లేక మొత్తం సామ్రాజ్యాన్ని మనకు ఒప్పజెప్తుంది అని చెప్పారు. ఇటువంటి కార్యక్రమం ఏ రాజులు, ఏ చక్రవర్తులు కూడా చేయలేరు. అందుకని తనకుండేటువంటి మొత్తం సామ్రాజ్యాన్ని ఆమె అవసరమైనట్లయితే దయతోటి మనకు అనుగ్రహిస్తుంది. ఆమె దగ్గర ఆధీనంలో ఉంటుంది, ఆమె ఆధీనంలో మనం ఉంటాం, మన ఇద్దరు ఆధీనంలో మొత్తం సామ్రాజ్యాలు ఉంటాయని చెప్పి అర్థం. ఆమె సత్యసంధ. ఒకసారి గనక ఒక భక్తుడికి తన వాగ్దానం గనక చేసినట్లయితే తన మాటను నిలబెట్టుకొని తప్పనిసరిగా ఎటువంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే
ఆ భక్తుడి యొక్క కోరికను నెరవేర్చడానికి ఆమె నిరంతరం సిద్ధంగా ఉంటుంది. నాకు పరిస్థితి అనుకూలంగా లేదు, లేదు నేను అనుకున్నట్టుగా చేయలేకపోతున్నానని చెప్పి ప్రస్తుత రాజకీయ నాయకులు చెప్పిన విధంగా చెప్పకుండా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి సత్యసంధత ఆమెకు ఉంది అని చెప్పారు. ఆ క్లిష్ట పరిస్థితులు ఆమెకు కావచ్చు, లేక మనకు కూడా కావచ్చు. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఆమెకు ఎప్పుడు ఎదురుగావు. మనకే ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతుంటాయి. మోక్షాన్ని చేరుకోవాలని చెప్పి అనుకుంటాం. కానీ ఈ ఇహలోకంలో ఉండేటువంటి అనేక సమస్యలు మనల్ని ముందుకు పోనీయకుండా వెనకకు లాగేస్తా ఉంటాయి. అటువంటి మనకుండే క్లిష్ట పరిస్థితులన్నీ తొలగించి, ఆ మోక్షార్హతను పొందే విధంగా మనకు తర్ఫీదునిచ్చి, ఆ మోక్షాన్ని పొందేటట్లుగా చేస్తుంది కాబట్టి ఆమె సత్యసంధ అని చెప్పి పేరు. ఇంకొక మాదిరిగా చూసినట్లయితే సత్య అనే పదాన్ని విడిగా పరిశీలించినట్లయితే ఈ పదం ఒక్కరికి మాత్రమే వాడడానికి అవకాశం ఉంది. అది పరమాత్మకు మాత్రమే. ఆయన మాత్రమే సత్యము, ఆయన మాత్రమే శాశ్వతుడు. మిగిలినవన్నీ కూడా దీర్ఘకాలం ఉంటే ఉండవచ్చును కానీ శాశ్వతం మాత్రం కాదు. కాబట్టి నిరంతరము ఆమె సత్యసంధ అంటే ఆ పరమాత్మతోనే కలిసి ఉంటుంది. మనల్ని కూడా అట్లా కలిసి ఉంది కాబట్టి ఆ పరమాత్మ దగ్గరికి ఆమె చేర్చగలుగుతుంది. ఆ పరమాత్మను చేర్చడానికి పరమాత్మకి మనకు మధ్య ఉండేటువంటి అనుసంధానకర్త ఆమె మాత్రమే. ఇతరులకు ఎవరికి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆమె ఒక్కరికి మాత్రమే పరమాత్మతోటి నిరంతరం కలిసి ఉంటుంది. ఒక కొసలో ఆమె కలిసి ఉంటుంది, ఇంకొక కొసలో ప్రపంచం ఉంటుంది. మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచం నుంచి కాలం అనేటువంటి నదీ ప్రవాహాన్ని బ్రిడ్జి ద్వారా దాటించి ఆ పరమాత్మ దగ్గరికి, ఆ సత్యం దగ్గరికి అనుసంధానం చేయగలిగినటువంటి ఏకైక శక్తి ఆమె మాత్రమే అని అర్థం. ఆమె సాగర మేఖల, ఈ సముద్రాలన్నీ కూడా ఆమె యొక్క వడ్డాణం మాదిరి. మేఖల అంటే వడ్డాణం. ఆమె నడుముకి వడ్డాణం మాదిరి భాషలుతున్నాయి మన ప్రపంచంలో ఉండేటువంటి సాగరాలన్నీ అని చెప్పారు. ఇట్లా మన ప్రపంచం మీద ఉండేటువంటి సాగరాలే ఆమెకు ఎందుకు వడ్డాణంగా భాషలుతున్నాయంటే దాన్ని బట్టి ఆమె ఎక్కడ అధివేశించింది అన్న సంగతి మనకు అవగతం అవుతుంది. ఆమె 14 లోకాలను వ్యాపించి ఉంది. కాకపోతే ఆమె కూర్చునేటువంటి స్థానం ఏమిటంటే భూగోళం. అందుకని ఆ నాభి స్థానం నుంచి దిగువన ఉండేటువంటి కూడా అధోలోకాలు, నాభి స్థానం నుంచి పైన ఉండేటువంటి కూడా ఊర్ధ్వ లోకాలు. ఈ అన్ని లోకాలని కూడా పరిపాలిస్తూ ఆమె భూమి మీద కూర్చొని ఉంది. అంటే మనకు సమీపంలో ఉంది, ఇక్కడే తిష్ట వేసుకొని ఉంది అని దీనికి ముఖ్యమైన అర్థం. మిగిలిన లోకాలన్నింటినీ పరిపాలిస్తున్నప్పటికీ ముఖ్యంగా భూలోకం మీద మాత్రమే ఆమెకు ఎక్కువ మక్కువ. కారణం ఏంటంటే కేవలం భూలోకంలో ఉండే మానవులకు మాత్రమే మోక్షాన్ని పొందేటువంటి అవకాశము, అర్హత, అధికారం ఉంది. మిగిలిన ఏ లోకాల్లో కూడా ఇటువంటి అవకాశం లేదు. అందుకని ఆమె భూలోకం మీదనే కూర్చొని ఉంటుంది. ఆమె యొక్క పీఠమే భూలోకము. అట్లా భూలోకం మీద కూర్చున్నప్పుడు ఈ భూలోకం మీద ఉండేటువంటి సముద్రాలన్నీ కూడా ఆమె నడుము దగ్గర ఉంటాయి కాబట్టి వడ్డాడం మాదిరి భాషిస్తున్నాయని చెప్పారు. ఆమె ఇక్కడ కూర్చోకుండా ఇంకా కిందకి కన్నా కూర్చొని ఉండినట్లయితే ఆమె కంఠంలో హారంగా ఉండేటివేమో. కానీ ఆమె కూర్చున్నదే భూలోకం మీద కాబట్టి ఈ భూమి మీద ఉండేటువంటి సముద్రాలన్నీ కూడా ఆమె నడుముకి వడ్డాణ మాదిరి కనిపిస్తున్నాయని చెప్పి అర్థం. అందుకని సాగర మేఖల అని ఆమెకు మరొక నామం. ఆమె దీక్షిత అంటే దీక్ష వహించింది అని చెప్పి అర్థం. ఆమె యొక్క దీక్ష ఏమిటంటే ఏది తాత్కాలికమైనటువంటి దీక్ష కాదు. మన మాదిరిగా మనం ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు, లేక ఒక వ్రతం చేసేటప్పుడు, లేక ఏదైనా ఒక పితృకార్యం చేసేటప్పుడు దీక్షను ముందుగా తీసుకుంటాం. అంటే ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు ఇక ఎటు కదలకుండా మనసుని, బుద్ధిని, శరీరాన్ని అక్కడే కేంద్రీకరించి ఉంచుతాము అని చెప్పి దాని యొక్క ఉద్దేశం. అయితే ఆ కార్యక్రమం పూర్తి కాగానే కొంతమంది కార్యక్రమం పూర్తి కాగానే మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ కార్యక్రమం పూర్తి కాగానే దీక్షను వదిలేస్తాం మనం. అంటే కేవలం అక్కడనే మనం ఏకాగ్రతమై ఉంటామని చెప్పడం కోసం దీక్ష అని చెప్పండి. మన దీక్షలన్నీ తాత్కాలికమైనటివి, తరచూ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అమ్మవారి దీక్ష అటువంటిది కాదు. ఈ సృష్టిలో ఉండేటువంటి సకల ప్రాణులను తప్పనిసరిగా ముక్తి దగ్గరికి చేర్చాలి, పరమాత్మ దగ్గరికి చేర్చాలి. వాళ్ళ యొక్క సొంత గృహం ఏదైతే ఉందో అక్కడ నుంచి వీళ్ళు విడివడి బయటకు వచ్చినారు, వీళ్ళందరినీ తిరిగి అక్కడికి చేర్చాలి అనేది ఆమెకు ఉండేటువంటి ముఖ్యమైన ఉద్దేశం.
నేను అనేకమవుదును కాక అని పరమాత్మ అనుకున్నప్పుడు ఈ సృష్టి జరిగింది. ఈ సృష్టి జరగడం వల్ల మనమంతా చెల్లాచెదురైపోయాం. ఈ చెల్లాచెదురైన వాళ్ళందరూ తిరిగి పరమాత్మ దగ్గరికి చేర్చాలనేది ఆమెకుండేటువంటి ఏకైక దీక్ష. ఈ దీక్ష ఒక రోజుతో ముగిసిపోయేది కాదు. ప్రత్యేకించి ఆమె దృష్టి మానవుల మీదనే ఎందుకుందంటే, ఇది గేట్‌వే. ముక్తికి పోవడానికి కేవలం మధ్యలో ఉండేటువంటి భూలోకం మాత్రమే బ్రిడ్జి కలిగి ఉంది కాబట్టి, ఈ వంతెన మీద నుంచి దాటించడం కోసం ఇక్కడ దృష్టి కేంద్రీకరిస్తుంది. అదే సమయంలో మిగిలిన లోకాలు ఉండే వాళ్ళని కూడా తిరిగి భూలోకం మీదకి తీసుకొచ్చి, ఈ ముక్తి అనేటువంటి ద్వారం గుండా పంపించి అక్కడ చేర్చడం కోసం ఆమె నిరంతరం దీక్షను వహించి ఉంది. ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఆమె ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టదో చెప్పారు. సాధారణంగా ఒక క్లాస్‌లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు తన క్లాసులో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా పరీక్ష పాస్ కావాలని ఆ టీచర్ యొక్క ఉద్దేశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఆ టీచర్ అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. అనేక కారణాల వల్ల కొంతమంది పాస్ కాలేకపోవచ్చు. అక్కడితోటి వాళ్ళని వదిలేస్తుంది ఆ టీచర్. కానీ ఈ టీచర్ అట్లాంటి టీచర్ కాదు. వాళ్ళని ఎటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ వెంటబడి వాళ్ళలో ఉండే లోపాలన్నింటినీ సరిదిద్ది వాళ్ళు ఆ ముక్తిని పొందడానికి అవసరమైన శక్తియుక్తులు పొందేటట్టుగా చేసి జ్ఞానం వాళ్ళకి అందేటట్లుగా చేసి చిట్ట చివరికి మళ్ళీ ముక్తి దగ్గరికి తీరుస్తుంది. ఎవరి దృష్టిని తప్పించుకొని పోవచ్చు కానీ అమ్మవారి దృష్టిని తప్పించుకొని అటు ఇటు పోవడానికి మనకు సాధ్యం కాదు. దృష్టి తప్పించుకోవడం కోసం మనం దొంగాట్లా ఆడినట్లయితే ఇంకా కొన్ని జీవితాలు ఇంకా కొన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది తప్ప ఈ జన్మది ఇక్కడికి పరిసమాప్తి అనుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనకు అటువంటి అలవాటును వదిలిపెట్టి ముక్తి అనేది ఒక్కటే నాకు కావాలి. ఈ ప్రపంచం మీద వచ్చేటువంటి తాత్కాలికమైన సుఖాల మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అవి వస్తే రాని పోతే పోని వాటి మీద నాకు దృష్టి లేదు. ముక్తి మీదనే దృష్టి ఉందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరినీ చేపట్టుకొని నడిపించి అమ్మవారు అక్కడికి చేరుస్తుంది. అటువంటి దీక్షను ఆమె వహించి దీక్షిత అనగానే వెంటనే తర్వాత నామము దైత్య శమని అనే నామాన్ని ఉపయోగించడం జరిగింది. దైత్య శమని అంటే మీకు తెలుసు, దైత్యులను లేక రాక్షసులను ఆమె సంహరించింది అని చెప్పి అర్థం. అయితే ఈ మాటను ఎందుకు వెంటనే వాడడం ఇక్కడ జరిగింది అంటే, ఏదైనా ఒక పాత గోడకి సున్నం వేయాల్సి వచ్చినట్లయితే ముందు సున్నం వేసే తర్వాత శుభ్రం చేయం. ఆ పాత గోడను ముందుగా దాని మీద ఉండేటువంటి దుమ్ము ధూళి బూజు ఇవన్నీ దులిపేసి తర్వాతనే మనం సున్నం వేయాలి. అట్లా వేసినప్పుడు మాత్రమే దానికి కొత్తగా వేసినటువంటి సున్నం అంటుకుంటుంది. కానీ లేకపోయినట్లయితే యథాతథంగా వేసేసినట్లయితే అది నిరుపయోగం అయిపోతుంది. ఏదైనా ఒక చీరకు కొత్త రంగు వేయాల్సి వచ్చినట్లయితే ముందు పాతదాన్నంతా పోల్చడం కోసం బ్లీచింగ్ అని చేస్తారు. ఆ పాతదంతా కూడా పోయి మలినాలు ఇతర రంగులు అన్ని పోయిన తర్వాత అప్పుడు ఒక కొత్త రంగుని ఏర్పాటు చేయడానికి మనకు సాధ్యమవుతుంది. అట్లాగే ఆయుర్వేదిక వైద్యులు ఎప్పుడైనా సరే మనం ఏదైనా జబ్బు పడి అక్కడికి పోయినట్లయితే అది జ్వరం కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, కాలు నొప్పి కావచ్చు, ఏదైనా సరే ఏ రకమైన జబ్బుతో అక్కడికి పోయినా సరే ముందు ఆయుర్వేదిక వైద్యుడు చేసే పని ఏమిటంటే ఆనంద భైరవి మాత్రలు వేసి బాగా ఫ్రీగా మోషన్స్ అయిపోయి వామిటింగ్స్ అయిపోయి లోపల ఉండే మల్లాలన్నీ కొట్టుకొని పోయిన తర్వాత అప్పుడు మాత్రమే మనకు అవసరమైన మందుని ఇవ్వడం మొదలు పెడతాడు. ఎందుకంటే యథాతథంగా మందుని ఇచ్చినట్లయితే అది ఉపయోగపడపోగా ఒక్కొక్కసారి విషతుల్యంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితి ఏమిటంటే ఒక కడవడు పాలలో ఒక చుక్క విషం వేసినా చాలు అది మొత్తం విషం కింద మారిపోతుంది. కానీ ఒక కడవడు విషంలో మనం ఒక చుక్క కాదు కదా, ఒక 4 లీటర్ల పాలు పోసినా కూడా ఆ విషం విషంగానే ఉంటుంది. ఈ లోపలికి పోయిన పాలు కూడా విషంగా మారుతాయి కానీ మొత్తం పాల కింద మారేటువంటి అవకాశం లేదు. అందుకని ఆమె ఏమని దీక్ష తీసుకున్నారంటే మనకు ముక్తిని ఇవ్వాలి అని చెప్పి. అయితే ముక్తిని ఇవ్వాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన శరీరము మనసు శుద్ధి అయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ శుద్ధి కాకుండా దానికోసం కనుక ప్రయత్నం చేస్తే కేవలం కాలం వృధా కావడం తప్ప, ఎప్పుడైనా సరే బాగా కాలి నీళ్ళ మీద దెబ్బ వేస్తే సాగుతుంది తప్ప చల్లగా ఉండి ఈయన మీద వేస్తే మన చేతులు బొబ్బలు పోవడం తప్ప ఉపయోగపడదు. అందుకని అమ్మవారు ఈ ముక్తిని మనందరికి ఇవ్వాలని దీక్ష తీసుకున్న తర్వాత మొట్టమొదట మనల్ని కష్టాలకి గురి చేస్తుంది. ఎందుకంటే మనలో ఉండేటువంటి ఈ దోషాలన్నింటినీ ముందుగా తొలగించాలి. ఇట్లా తొలగించేటప్పుడు కొంచెం ఇబ్బంది పడే మాట నిజమే. ఆయుర్వేదిక వైద్యుడు ఆనంద భారం మాత్రం ఇచ్చినప్పుడు అనేక సార్లు బాత్రూమ్ తిరగలేక మనం ఇబ్బంది పడితే పడవచ్చు. అందుకని ఎవరైనా సరే భక్తి మార్గంలో ఉన్నారు అంటే
వాళ్ళ పట్ల అమ్మవారి యొక్క దయ కలిగింది అంటే దానికి గుర్తు ఏంటంటే కష్టాలు కొంచెం పెరుగుతాయి. ఎందుకు కష్టాలు పెరుగుతాయంటే ముందుగా ఈ శుద్ధి అనేటువంటి కార్యక్రమం చేసిన తర్వాతనే ఆమె ముక్తిని ఇవ్వడం కోసం అవసరమైన జ్ఞానం పొందడానికి మనల్ని సిద్ధం చేయాలి. ఈ కారణంగానే ఆమె యొక్క తర్వాతి నామం దైత్య శమని అనేటువంటి మాటని ఉపయోగించినారంటే ఆమె దీక్ష ఇవ్వడం కోసం ఫస్ట్ చేసే పని ఏంటంటే మనలో ఉండేటువంటి దైత్యులందరినీ ముందు శమనింప చేయాలి. ఆ దైత్యులను అట్లాగే పక్కన ఎక్కడో ఉంచేసి దీక్ష కోసం ప్రయత్నం చేసినట్లయితే ఈ దీక్ష కోసం చేసిన ప్రయత్నం అంతా కూడా నిరుపయోగం అయిపోతుంది. అందుకని ఆమె ముందు దైత్య శమని చేసిన తర్వాత సర్వలోక వశంకరి. ఆల్రెడీ సర్వలోకాలు ఆమె వశంలోనే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం ముక్తిని పొందుతామో మిగిలిన చక్రవర్తుల మాదిరి కాకుండా అదో ఇదో చిన్నదో పెద్దదో కాకుండా మొత్తం సామ్రాజ్యాన్ని మనకు గొప్ప చెప్తుంది. అందుకని ముక్తిని ఇవ్వాలని దీక్ష తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా ఆమె చేసే పని మనలో ఉండే మాలిన్యాలను తొలగించి తర్వాత సర్వలోకాలని మనకు వశం చేస్తుంది. ఎప్పుడు సర్వలోకాలు వశం అవుతాయి అంటే అది ముక్తిని పొందినప్పుడు మాత్రమే. ముక్తిని కాకుండా ఇహలోక పరలోక సుఖాల కోసం మనం ప్రయత్నం కనుక చేస్తూ ఉండినట్లయితే బహుశా ఈ భూమి అంతా మన ఆధీనంలోకి రావచ్చు, లేక స్వర్గలోకము ఇంద్ర పదవి లభించి స్వర్గలోకం లభించవచ్చు. కానీ అన్ని లోకాలు మన ఆధీనంలోకి రావు. అన్ని లోకాలు ఆధీనంలోకి వచ్చినాయంటే ముక్తిని పొందినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుందని చెప్పి అర్థం. కాబట్టి దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకరి అనేది తర్వాత నామం. ఆమె సర్వార్థ దాతి, అన్ని రకాలైన అర్థాలు కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి ఆమె దగ్గర ఉంది అని చెప్పారు. ఇది కేవలం అమ్మవారికి మాత్రమే ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఈ సర్వ అర్థాలు అంటే ఒక అర్థం ప్రకారం కనుక చూసినట్లయితే ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు అని చెప్పారు. ఇంకొక మాదిరిగా చూసినట్లయితే మనకు ఉండేటువంటి పరమార్థాలు 4 ఉన్నాయి. ధర్మము, కామము, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటివి 4 ఉన్నాయి. ఈ 4 చతుర్విధ పురుషార్థాలు అంటారు. అంటే పురుషుడు లేక ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రాణి ఆ పురుషుడు పొందాల్సినటువంటి 4 అర్థాలు ఏంటంటే ఈ చతుర్విధ పురుషార్థాలను పొందాల్సి ఉంటుంది. ఈ 4 రకాలైన పురుషార్థాలు కూడా ఆమె దగ్గర అందుబాటులో ఉన్నాయి. అందుకే మిగిలినటువంటి చోట మిగిలిన పద్ధతుల్లో ఉండే ఒక సమస్య ఏమిటంటే అక్కడ కేవలం ముక్తినన్నా కోరుకోవాలి, లేకపోతే ఇహలోక సుఖానన్నా కోరుకోవాలి. 2 కలిపి కోరుకోవడానికి ఇతర పద్ధతుల్లో మనకు సాధ్యం కాదు. అందుకే పురాతన యుగంలో తపస్సు చేసి వాళ్ళు ముక్తిని పొందాలని చెప్పి అనుకునే వాళ్ళు ఇహలోక సుఖాలని త్యజించేసి సన్యాసం తీసుకొని అడవులకు పోయి కొంతకాలం వానప్రస్థంలో అలవాటు చేసుకొని తర్వాత తీవ్రమైన తపస్సు చేసేవాడు. అంటే ఇహము పరము కొంతమంది ఇవ్వగలుగుతారు, ముక్తిని కొంతమంది ఇవ్వగలుగుతారు. రెండింటినీ కలిపి ఇవ్వగలిగేటువంటి ఏకైక శక్తి ఎవరి దగ్గర ఉందంటే కేవలం అమ్మవారి దగ్గరే ఉంది. అందుకని ఈ చతుర్విధ అర్థాలని మనకు ఇస్తూనే మనకు అవసరమైనటువంటి చిట్ట చివరి అర్థము లేక ముక్తి అనే దాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి ఆమెకి ఉంది అని చెప్పి అర్థం. ఆమె సావిత్రి. ఎందుకు ఈ రకంగా ఆమెకి అన్నిటి ఆమె ఆధీనంలో ఉన్నాయి, చతుర్విధ పురుషార్థాలు ఎందుకు ఆమె ఆధీనంలో ఉన్నాయంటే ఆమె సావిత్రి కాబట్టి. సావిత్రి అనే మాటకు ఒక అర్థం ఏమిటంటే సృష్టి స్థితి లయ మూడింటిని తన ఆధీనంలో ఉంచుకున్నది అని చెప్పే అర్థం. అంటే అవసరమైన వాటిని సృష్టి చేస్తుంది, అవసరమైనంతసేపు వాటిని పోషిస్తుంది, అవసరం తీరిపోగానే వాటిని ఇంకొక దాంట్లోకి లయం చేస్తూ ఉంటుంది, లేక మారుస్తుంది, లేక రీసైకిల్ చేస్తూ ఉంటుంది. ఈ సృష్టి స్థితి లయాలనే మూడింటిని కూడా తన ఆధీనంలో ఉంచుకొని చేస్తుంది కాబట్టి ఆమెకు సావిత్రి అని చెప్పి పేరు. ఇంకొక మాదిరిగా పరిశీలించినట్లయితే సావిత్రి అంటే సూర్యుడిలో ఉండేటువంటి వెలుతురు అని చెప్పారు. చాలా మంది సూర్యుడికి నమస్కారం పెట్టేటప్పుడు ఒక చిన్న పొరపాటు ఏం చేస్తుంటాడంటే ఆయనే పరమాత్మ అని చెప్పి నమస్కారం పెట్టుకుంటా ఉంటారు. అందుకే కొంతమంది మతస్థులు ఏమంటారంటే మీరు పరమాత్మ కాదు నమస్కారం పెట్టేది, ప్రకృతికి నమస్కారం పెడుతున్నారు, మీరు ఈ సూర్యుడికి నమస్కారం పెడుతున్నాడు, ఆయన పరమాత్మ కాదు కదా అని చెప్పి అవహేళన చేస్తుంటారు. అంటే మనకు తెలియని తరాన్ని వాళ్ళు ఎత్తి చూపిస్తా ఉన్నారు. వాస్తవానికి మనం నమస్కారం పెట్టేది సూర్యుడికి కాదు, ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతికి మనం నమస్కారం పెడతాం. అయితే ఆ సూర్యుడికి ఆ కాంతి ఎక్కడిది?
ఆ వెనక సూర్యుడి వెనక ఉండి ఆ సూర్యుడిని తయారు చేసి దాంట్లో ఆ శక్తిని, కాంతిని నిరంతరము ఒక ప్రక్రియ మాదిరిగా వచ్చేటట్లు చేసి ఆ కాంతిలో కూడా అవసరమైనటువంటి డి విటమిన్ తయారు చేసుకునే శక్తి, లేక చెట్లు పత్రహార్థాలు చేసుకునే శక్తి, వెలుతురు, వేడి ఇవన్నీ కూడా కలిపినటువంటి ఒక ప్రత్యేకమైన శక్తిని మనకు పరమాత్మ ఇస్తున్నాడు. అంటే పరమాత్మ మనకు కనపడడు కానీ ఆ పరమాత్మ యొక్క శక్తి ఆ సూర్యుడి రూపంలో, కాంతి రూపంలో మనకు కనిపిస్తా ఉంది కాబట్టి మనం నిజానికి నమస్కారం పెడుతున్నది ఆ పరమాత్మ కనిపించకపోయినప్పటికీ ఆ కాంతి రూపంలో కనిపించే పరమాత్మకు మనం నమస్కారం పెడుతున్నాము. సూర్యుడు అనేటువంటి ఒక గోళానికి కాదు. ఎందుకంటే సూర్యుడు శాశ్వతమేం కాదు. ఈ రోజు ఉంటాడు, రేపు పొద్దున పోతాడు. మనకు అత్యంత సమీపంలోనే నక్షత్రం ఏది అంటే సూర్యుడే. ఇతర అన్ని నక్షత్రాల మాదిరిగానే దాని యొక్క లైఫ్ టైం అయిపోయినట్లయితే అది కూడా ఒకప్పుడు బ్లాక్ స్టార్ కింద మారిపోతా ఉంటుంది. ఒకసారి పేలిపోయి విస్ఫోటనం చెంది ఆ స్టార్ మార్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని అది శాశ్వతం కాదు. కానీ ఒక శాశ్వతమైనటువంటి కనపడనటువంటి ఆ పరమాత్మ ఈ అశాశ్వతమైన సూర్యుని సృష్టించి దాంట్లో మనకు అవసరమైన పదార్థాలన్నింటినీ, కాంతిని, వేడిని, వీటన్నిటిని మనకు ఇస్తున్నాడు. కనపడని పరమాత్మ కాంతి రూపంలో మనకు కనిపిస్తున్నాడు అని చెప్పి ఆ సూర్యుని నమస్కారం పెట్టుకుంటాం. అంటే మన నమస్కారం చెందేది సూర్యుడి ద్వారా పరమాత్మకే కానీ సూర్యుడికి మాత్రం కాదు అని చెప్పి అర్థం. ఈ సంగతి అర్థం చేసుకోలేని వాళ్ళు మనం ప్రకృతిని ఆరాధిస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. ఈ మనం చేసేటువంటి ప్రకృతి ఆరాధనలో కూడా మనం చెట్టును పూజించినా, పుట్టను పూజించినా అవి కేవలం కనిపించినటువంటి పరమాత్మ యొక్క ప్రతీకలను మాత్రమే పూజిస్తున్నాం తప్ప మన పూజను అక్కడికే పరిమితం చేసుకోవడం లేదు. కాబట్టి కనిపించని అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనటువంటి స్థితి అది అని చెప్పి గ్రహించి ఆ వ్యక్తమైన దాని ద్వారా అవ్యక్తమైన వాడిని మనసులో ఊహించుకోవడం కోసం, ఆయన కనపడకపోయినప్పటికీ ఆయనకి నమస్కారం పెట్టుకోవడం కోసం మనం చేసేటువంటి ప్రకృతి పూజ అంటారు కూడా. కాకపోతే మన వాళ్ళు కూడా, హైందవులు కూడా కొంతమంది పరమాత్మ వేరు, పుట్ట వేరు అనేటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే నిన్న ఆమె అష్టమూర్తి అని చెప్పినప్పుడు ఈ భూమి అంతా కూడా ఆమె కేవలం భూమితో చేసినటువంటి మట్టితో చేసిన శివలింగం మాత్రమే కాదు, అట్లాగే ఈ జలమంతా కూడా ఆమె, లేక అదంతా కూడా మొత్తం పరమాత్మ యొక్క రూపమే. కేవలం జలలింగం మాత్రమే కాదు, కేవలం వాయులింగం మాత్రమే శివుడు కాదు, మొత్తము మనకు కనిపించకపోయినప్పటికీ ఉండేటువంటి వాయువు అంతా కూడా పరమాత్మే అనేటువంటి దృష్టి మనకు ఎప్పుడైతే కలుగుతుందో మనకు ఎదురుగా ప్రపంచం కనబడడం మానేసి ప్రతి దాని వెనక పరమాత్మ అనేది మనకు కనపడకపోవచ్చు కానీ అది మన మనసులో, భావనలో తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. గాలి మనకు కనపడదు కానీ ఉందని మనకు ఎట్లయితే తెలుస్తుందో ఈ ప్రకృతి అంతా పరమాత్మ చేత నిండి ఉన్నది, నిర్మింపబడినది, నిండి ఉన్నది కూడా ఆయన చేతనే నడిపింపబడుతున్నది తన శక్తి ద్వారా అని చెప్పి మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో ప్రతి ప్రాణిని, ప్రతి వస్తువును కూడా మనం ప్రేమించడం మొదలు పెడతాం. లోపల ఉండే గుడిలో ఉండే శివలింగాన్ని పూజించాల్సిందే. అయితే పక్కనుండే వాటిని నెగ్లెక్ట్ చేయమని అర్థం కాదు. ఆ శివలింగంలో ఉన్నది శివుడే, పక్కన ఉండే గోడలు ఉండేది కూడా శివుడే అనేటువంటి భావన మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే మనం ఆ పరమాత్మాన్ని పట్టుకోగలుగుతాం. అందుకని సూర్యుని కాదు మనము నమస్కారం పెడుతున్నది, సూర్యగోళానికి కాదు మనం నమస్కారం పెడుతున్నది. ఆ సూర్యగోళంలో కొంత భాగం ఊడిపోయి బయటకు వచ్చినప్పుడు ఈ నవగ్రహాలు ఏర్పడినాయి. అంటే మనం కూడా ఒకప్పుడు ఆ సూర్యుడిలో భాగమే. ఒకప్పుడు సూర్యుడి మాదిరి ఈ భూమి కూడా భగభగ మండుతూ ఉండేది, కేవలం వాయు స్వరూపం మాత్రమే. అయితే అది క్రమేపీ చల్లబడుతూ చల్లబడుతూ పైన పెంకు కట్టింది. ఇది భూమిగా, నీటిగా, వాతావరణంగా మార్పు చెందింది. లోపల ఇప్పుడు కూడా భగభగ మండుతున్నటువంటి ఆ మంటలు అట్లాగే ఉన్నాయి. అవే అగ్నిపర్వత రూపంలో బయటకు వస్తుంటాయని చెప్పి మనకు తెలుసు. కాబట్టి మన భూమి ఎట్లాంటిదో సూర్యుడు కూడా అంతే. మన భూమి చల్లబడితే ఎట్లయితే భూమి కింద మారిపోయిందో, మట్టి కింద మారిపోయిందో, రేపొద్దున సూర్యుడు కూడా అట్లే ఉంటాడు. కానీ మనం నమస్కారం పెడుతున్నది ఆ వాయు రూపంలో ఉండేటువంటి సూర్య దేవుడికి కాదు, ఆ సూర్యదేవుని సృష్టించి ఆయన ఒక క్రమమైన పద్ధతిలో నడిపేటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉన్నదో, ఏదైతే మనకు కాంతి రూపంలో వ్యక్తం అవుతున్నదో ఆ అవ్యక్తమైన శక్తిని నమస్కారం పెట్టుకోవడం కోసం మనం నమస్కారం ఆ సూర్యుడికి ద్వారా చేరుస్తామని చెప్పేస్తాం. ఆ సూర్యునిలో ఉండే కాంతికే సావిత్రి అని చెప్పి పేరు. ఆ సావిత్రి అంటే అర్థం ఏమిటంటే అక్కడ సూర్యుని కాదు మనం నమస్కారం పెడుతున్నది, సూర్యునిలో ఉండే శక్తికి లేక కాంతికి. అయితే ఆ కాంతికి కూడా కాదు మనం నమస్కారం పెడుతున్నది,
ఆ కాంతి ఎవరి సొంతము ఆయనకి చేరాలి. ఆయన కనపడడు కానీ కాంతి కనిపిస్తుంది కాబట్టి కనిపించే కాంతి ద్వారా కనిపించేటటువంటి పరమాత్మకు మనం నమస్కారం పెట్టుకుంటున్నాం అని చెప్పి అర్థం. ఆమె సచ్చిదానంద రూపిణి. ఎందుకు ఆమెకు నమస్కారం పెడుతున్నాం, ఆ కాంతికి నమస్కారం పెడుతున్నామంటే ఈ కాంతి లేక ఈ శక్తి ఎప్పుడు నిరంతరము పరమాత్మతో లీనమై అనుసంధానమై ఉంటుంది. ఒక కొసలో ఎప్పుడు పరమాత్మతో కలిసే ఉంటుంది, ఇంకొక కొసలో శక్తిగా 18 రకాల శక్తులుగా వస్తువుగా ప్రపంచంగా భాసిల్లుతుంది. మనం ఈ చివర ఉన్నాం కాబట్టి ఆమె ద్వారా పరమాత్మని చేరగలం. ఇంకొక మార్గం అంటూ ఏం లేదు. కాబట్టి వస్తువులను ఛేదించి లేక వస్తువులు కూడా శక్తి రూపమైన గ్రహించి శక్తి దగ్గరకు చేరుకొని ఆ శక్తి ఏ పరమాత్మతో అయితే అనుసంధానమైందో అక్కడ గనక మనం చేరుకోగలిగినట్లయితే దాన్ని ముక్తి అని చెప్పంటారు. కాబట్టి సావిత్రినే పట్టుకోవడానికి లేక కాంతిని పట్టుకోవడానికి, కాంతిని పూజించడానికి కారణం ఏమిటంటే ఆమె నిరంతరం సచ్చిదానంద రూపిణి. ఆమె పైకి చూడడానికి విడిగా శక్తిగా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు అవతలకపోయినట్లయితే వస్తువుగా ఆమె భాసిల్లుతుంది. అయితే అదంతా జడ పదార్థం. అయితే నిరంతరం చైతన్యం కలిగిన సచ్చిదానందంతో ఆమె నిరంతరం అనుసంధానమై ఉంది కాబట్టి ఆమె అనుసంధానమై ఉంది కాబట్టి మనం ఆమెను కోరుకున్నట్లయితే తద్వారా ఆ సచ్చిదానంద మూర్తి దగ్గరికి ఆమె చేరుస్తుంది. అందుకని ఆమె కేవలం శక్తి రూపిణి మాత్రమే కాదు, శక్తిగా వ్యక్తమయ్యే మాట నిజమే. అయితే ఆమె కేవలం శక్తి రూపిణి కాదు, సచ్చిదానంద రూపిణి కూడా. అంటే ఆ పరమాత్మ యొక్క రూపం ఆమె. నిజానికి పరమాత్మ అని ఒకటి, పరమాత్మ యొక్క శక్తి అని చెప్పి రెండు విడివిడిగా లేవు. బలవంతుడి యొక్క బలము అతనిలోనే కలిసి ఉంటుంది తప్ప విడిగా ఎప్పుడు ఉండదు. అయితే అప్పుడప్పుడు అది ఎగ్జిబిట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఎగ్జిబిట్ కాదు. ఎగ్జిబిట్ కాకపోయినంత మాత్రాన బలము లేదని చెప్పి అర్థం కాదు. బలవంతుడు ఎప్పుడు ఉంటాడు, అతని బలాన్ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తాడు లేక విషంగా వ్యాపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రెండు ఎప్పుడు అనుసంధానమై ఉన్నాయి కాబట్టి మిగిలినటువంటి ప్రాపంచిక వస్తువులను పట్టుకొని పరమాత్మను ఎప్పుడు మనం చేరలేం. ఎందుకంటే అది ప్రపంచం దగ్గరికే చేరుస్తాయి తప్ప పరమాత్మ దగ్గరికి మనల్ని ఎప్పుడు తీసుకొని పోలేదు. పరమాత్మను తిరిగి చేర్చగలిగిన ఏకైక మార్గం ఏమిటంటే పరమాత్మతో లింకు కలిగినటువంటి శక్తిని పట్టుకున్నట్లయితే, అమ్మవారిని పట్టుకున్నట్లయితే తద్వారా మాత్రం మనం చేరగలము అని చెప్పి అర్థం. ఆమె దేశకాల అపరిచ్ఛిన్న. ఈ మిగిలినటువంటి ప్రపంచంలోని అన్ని అంశాలు, మన ప్రపంచం మాత్రమే కాదు 14 లోకాల్లో ఉండేటువంటి అన్ని అంశాలు కూడా దేశ కాలాల చేత పరిచ్ఛిన్నమైనవి. అంటే తెగిపోతున్నాయి, విడిపోతున్నాయి, విభజింపబడినాయి అని చెప్పారు. మనకు చాలా కాలం పాటు ఉండేటువంటి బ్రహ్మ కూడా చాలా కాలం ఉంటాడే కానీ శాశ్వతుడేమీ కాదు. అతను కూడా బ్రహ్మ అనేది ఒక పోస్ట్ మాత్రం. ఏ ప్రాణికైనా సరే వాళ్ళ యొక్క జీవిత కాలం, సాధారణ జీవిత కాలం 100 సంవత్సరాలు. కొంతమంది 100 సంవత్సరాలు బతకలేకపోతే కొంచెం అటుగా బతికేటువంటి అవకాశం. కానీ జనరల్ గా మనకు ఉండేటువంటి జీవిత కాలం ఎంత అంటే అందరికీ 100 సంవత్సరాలు. అయితే ఈ 100 సంవత్సరాలు అనేది మనకు ఉండేటువంటి కాలమానం ప్రకారం ఉండేటువంటి 100 సంవత్సరాలు. కొంతమందికి 100 సంవత్సరాలు మన కాలమానంలో ఒక రోజుతోటి సమానం కావచ్చు. కొన్ని రకాలైన బ్యాక్టీరియాలు ఉంటాయి, అవి మనకు ఉదయం అయినప్పుడు జన్మిస్తాయి. ఆ సూర్యాస్తమయమే లోపల అంటే 12 గంటల లోపలే అవి పరంపదించేస్తాయి. అయితే దాని నుంచి ఇంకొక బ్యాక్టీరియా ఏర్పడి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ దీని జీవిత కాలం మాత్రం ముగిసిపోయింది. మనకేమో అది 12 గంటలు, దానికేమో 100 సంవత్సరాల కింద లెక్క. అంటే మధ్యాహ్నం అయ్యేసరికి 6 గంటలు అయ్యేసరికి దానికి 50 సంవత్సరాలు వచ్చింది, దాంతో సమానం. అట్లాగే మనకొక నెల రోజులు అయినట్లయితే మన పైలోకంలో ఉండేటువంటి పితృదేవతలకు ఒక్క రోజుతో సమానం. మనకేమో అది నెల, వాళ్ళకి ఒక్క రోజు. మనకేమో 12 నెలలు గడిస్తే ఒక సంవత్సరం, మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకి మాత్రం 12 రోజులు మాత్రమే. ఆ తేడా ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా అక్కడ ఈ 12 రోజుల ప్రకారం లెక్కేసుకుంటూ పోతే వాళ్ళకి ఎప్పుడైతే 100 సంవత్సరాలు పూర్తవుతుందో అక్కడ వాళ్ళ కాల పరిమితి ముగిసిపోతుంది. ఒకసారి మొత్తము 4 యుగాలు కనుక కంప్లీట్ అయిపోయినట్లయితే బ్రహ్మకి ఒక పగలు. మళ్ళీ ఒకసారి 4 యుగాలు కనుక కంప్లీట్ అయినట్లయితే బ్రహ్మకు ఒక రాత్రి. అంటే ఒక మహాయుగం కనుక పూర్తయినట్లయితే బ్రహ్మకు ఒక్క రోజు అవుతుంది. ఒక్కరోజైనా ఆయన కూడా శాశ్వతుడేం కాదు. ఆ ఒక్కరోజు ప్రకారం లెక్క కట్టుకుంటే ఎక్కడైతే 100 సంవత్సరాలు పూర్తవుతాయో ఆ బ్రహ్మ యొక్క జీవితకాలం ముగిసిపోతుంది. ఇంకొక బ్రహ్మ వచ్చి అక్కడ చేస్తాడు. అట్లా చాలా కాలం పాటు ఈ ప్రపంచాన్ని సృష్టించి నిర్వహించినందుకు గాను
శివుడు సంతోషపడి ఆ బ్రహ్మ యొక్క కపాలని తన మెడలో మాలగా వేసుకుంటాడు. ఆయన మెడలో ఇప్పటికే అనేక కపాలాలు ఉన్నాయంటే ఎంతమంది బ్రహ్మలు గతించిపోయినారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనము ఒక్క పరమాత్మ తప్ప, ఆ పరమాత్మ యొక్క శక్తి తప్ప మిగిలినవన్నీ కూడా కాలాన్ని బట్టి విభజింపబడి నశించిపోతా ఉంటాయి. లేక దేశాన్ని బట్టి విభజింపబడి ఉంటాయి. మనం ఇక్కడ ఉన్నాం, అమెరికాలో లేవు. అమెరికాలో ఉంటోళ్ళు ఇక్కడ లేరు. కాబట్టి ఇట్లా విభజించబడి ఉంటాం. అయితే ఇక్కడ అక్కడ అనకుండా, భూత భవిష్యత్తు వర్తమానాలు అనకుండా నిరంతరము అన్ని చోట్ల సర్వకాల సర్వ అవస్థల అందు ఉండేటువంటి ఏకైక శక్తి ఏమిటంటే ఆమె మాత్రమే. కాబట్టి ఆమె అపరిచ్ఛిన్న, దేశ కాల అపరిచ్ఛిన్న. దేశంతో కానీ కాలంతో కానీ ఆమెను విభజించడానికి విడదీయడానికి సాధ్యం కాదు. సర్వ దేశాలలో, సర్వ అవస్థలలో, సర్వ కాలాల్లో ఆమె ఎప్పుడూ ఉంటుంది. ఆమె శాశ్వతమైనది అని చెప్పారు. శాశ్వతమైనది అంటున్నాం కానీ సత్యం అనే మాట మాత్రం ఉపయోగించడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్నే చెప్పినట్లుగా పరమాత్మకి ఆది ఉంది, ఆది లేదు, అంతము లేదు. అయితే ఈ మాయకు, పరమాత్మ యొక్క శక్తికి లేక మాయకు ఆది లేదు కానీ అంతం మాత్రం ఉంది. అది ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి చిన్న తేడా. అంటే ఎవరైతే నేను పరమాత్మ, నేను సత్యాన్ని గ్రహిస్తారో ఆ మాయ వాళ్ళని వదిలిపెట్టుతుంది. వాళ్ళ వరకు మాత్రమే పోతుంది. మిగిలిన వాళ్ళు ఇంకా మాయలోకంలోనే బతుకుతూ ఉంటారు. నేను వేరు, పరమాత్మ వేరు అనేటువంటి ఉద్దేశంలో బతుకుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఆ సత్యాన్ని, పరమ సత్యాన్ని గ్రహిస్తారో, ఎవరైతే పరమ సత్యం దగ్గర చేరుకుంటారో వాళ్ళకి ఇంకా మాయ పనిచేయదు. అంటే వాళ్ళ వరకు, వాళ్ళకి సంబంధించిన వరకు మాయ అక్కడ అంత్యమవుతుంది. కాబట్టి ఆ పరమాత్మ ఎట్లయితే శాశ్వతుడో ఆయన యొక్క మాయ కూడా శాశ్వతమే. అయితే ఆమెకు అంతం ఉంది అని అంటున్నాం కదా అంటే మన వరకు అంతమైంది కానీ మిగిలిన వాళ్ళకు ఉంది. లేక ప్రళయం వచ్చినా కూడా ఆమె వ్యక్తం కాకుండా లోపల దాక్కోనుంది తప్ప ఆమె పూర్తిగా నాశనం కావడం అంటే ఎప్పుడు తెలియదు. కాబట్టి ఆ లెక్కను చూసినట్లయితే పరమాత్మ మాదిరిగానే ఆది లేదు, అంతం లేదు ఆమెకు కూడా. అయితే ఆమెకి ఏముందంటే ఒక్కోసారి వ్యక్తం అవుతుంది, ఒక్కోసారి అవ్యక్తంగా లోపల దాచిపెట్టబడుతుంది, అంత గుప్తపరచబడుతుంది. అంత మాత్రం చేత పూర్తిగా లేదని అర్థం కాదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం మాయలో బతుకుతున్నప్పటికీ ఎవరైతే అంతిమ సత్యాన్ని దర్శించగలుగుతారో వాళ్ళకు సంబంధించిన వరకు మాయ లేకుండా పోతుంది. అందుకని ఈమెను దేశంతో కానీ కాలంతో కానీ విచ్ఛిన్నం చేయడానికి లేక విడగొట్టడానికి సాధ్యము లేదు అని చెప్పారు. ఆమె సర్వగా, గా అంటే గమించుట లేక వ్యాపించుట అని చెప్పారు. మనకు క్యాండిల్ వెలిగిస్తే దాని యొక్క కాంతి వ్యాపిస్తుంది. క్యాండిల్ అక్కడే ఉంటుంది స్థిరంగా, కానీ కాంతి మాత్రం వ్యాపిస్తుంది. అయితే ఆ కాంతి ఎంత దూరం వ్యాపిస్తుందంటే కొంత లిమిటెడ్ ఏరియాని మాత్రమే అది వ్యాపిస్తుంది. ఒక చిన్న రూమ్ వరకు అయితే వ్యాపిస్తుంది. కానీ ఒక ఓపెన్ గ్రౌండ్ లో కనుక పెట్టినట్లయితే అది ఎక్కువ దూరం వ్యాపించలేదు ఆ కాంతి. ఇంకొంచెం పవర్ఫుల్ లైట్ వేసినట్లయితే ఇంకొంచెం ఎక్కువ దూరం అది వ్యాపించడానికి సాధ్యమవుతుంది. కానీ అమ్మవారి యొక్క వ్యాపకత్వం ఎట్లాంటిది అంటే ఆ పరమాత్మ అనేటువంటి జ్యోతి నుంచి వచ్చినటువంటి కాంతి సర్వ లోకాలను కూడా కమ్మేస్తుంది, అన్ని లోకాలని వ్యాపిస్తుంది. ఈ లోకాలకు అతీతంగా కూడా మనకు కనపడనటువంటి శూన్య స్థితిలో కూడా అక్కడ కూడా అది వ్యాపించే ఉంటుంది తప్ప ఎక్కడ అది ఆగిపోవడం అంటూ జరగదు. కాబట్టి పరమాత్మ ఎట్లయితే అనంతమో ఆ పరమాత్మ యొక్క శక్తి లేక కాంతి కూడా అనంతంగా అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. ఈ వ్యాపనత్వం వల్ల పరమాత్మకు మాత్రమే మన ప్రపంచంలో ఏ వస్తువుకు లేనటువంటి కొన్ని ప్రత్యేకమైన స్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకి మనం ఏదైనా వేగం గురించి చెప్పాల్సి వచ్చినట్లయితే అత్యంత వేగవంతమైనది ఏమిటంటే వాయువేగము, మనోవేగము అని చెప్తుంటాం. మామూలుగా అశ్వవేగంతో మొదలు పెడతాం, గుర్రమంత వేగం అంటాం. ఇంకా వేగంగా కావాలనుకున్నట్లయితే వాయువేగం, ఆ గుర్రం కంటే వేగంగా కూడా అది పరిగెత్తుందని చెప్పారు. దానికంటే అత్యంత వేగవంతమైనది ఏమిటంటే మనోవేగం. నేను ఇక్కడ ఉండి వెంటనే మా అబ్బాయిని అమెరికాలో ఉండి అబ్బాయిని తలుచుకుంటే నేను అక్కడికి వెళ్ళిపోయానని చెప్పాను. కాబట్టి ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది ఏమిటంటే మనస్సు అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత వేగవంతమైనది ఏది అంటే ఎప్పుడూ కదలలేనటువంటి ఆత్మనే అత్యంత వేగవంతమైనది. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి భాషణ. ఆత్మ ఏమో కదలలేదు అంటాం,
ఒక పక్కనేమో మళ్ళీ కదులుతుంది అని చెప్పి ఇక్కడ వేగం ఉంది అని చెప్తున్నాం. అందుకే ఈశావ్యాస పరిషత్తులో 3వ శ్లోకం ఏం చెప్తుందంటే, తదే జైతి తన్నై జైతి. ఆత్మ ఏమిటంటే తనై జైతి, అది కదులుతుంది. తన్నై జైతి, అది కదలలేదు అంటుంది. కదలలేదు అనేది కరెక్ట్ అయినటువంటి మాట. ఎందుకంటే అది విశ్వమంతా వ్యాపించి ఉంది. ఎంతగా వ్యాపించి ఉంది అంటే ఇంకా అది అటు ఇటు కదలడానికి వీల్లేనంతగా వ్యాపించి ఉంది. ఒక పెద్ద కుర్చీలో సన్నపాటి వ్యక్తి కనుక కూర్చున్నట్లయితే అటు ఇటు కదలడానికి అవకాశం ఉంది. ఒక లావుపాటి వ్యక్తి కూర్చున్నట్లయితే అతనికి కదలడానికి కూడా అవకాశం లేని స్థితి ఉంటుంది. అట్లా పరమాత్మ అనేది విశ్వమంతా వ్యాపించి ఉంది. అది అనంతం కాబట్టి ఇంకా కదలడానికి వీల్లేదు. అందుకని అది కదలలేదు. తద్దన్నై నైజయతి, అది కదలలేదు అని చెప్పడం కరెక్ట్ అన్నమాట. అయితే ఆ మాట చెప్తే ఇంకొక వైపు తన్నై జయతి, అది కదులుతుంది. అది కదలలేదు కానీ ప్రపంచంలో అన్నిటికంటే వేగవంతమైనది అని కూడా చెప్తారు. ఏదో నడిచేవాడు వేగవంతమైనని చెప్పొచ్చు, నడిచేవాడి కంటే పరిగెత్తేవాడు వేగంగా ఉన్నాడని చెప్పొచ్చు. కానీ ఈ నడవడానికి చేత కానీ ఎక్కడా కదలలేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ పరమాత్మ అన్నిటికంటే వేగవంతమైనది ఎట్లా చెప్పగలుగుతున్నాము అంటే, నువ్వు ఇక్కడి నుంచి అమెరికాకు పోవాలనుకుంటే మనసుతో వెంటనే వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు అమెరికాకి పోయినా ఇక్కడ ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మ ఆల్రెడీ అక్కడ ఉంది. అంటే నీకంటే ముందే అది ప్రయాణం చేసింది అని చెప్పి అర్థం. ఈ ఆత్మకు ఉండేటువంటి ప్రత్యేక అర్థాన్ని అర్థం చేసుకోవడం కోసం మనకు ఒక చిన్న కథను ఉదాహరణగా చెప్తా ఉంటారు. ఒకసారి గణానికి అన్నిటికీ ఆధిపత్యం ఇవ్వడం కోసం కుమారస్వామికి వినాయకుడికి మధ్య పోటీ జరుగుతుంది. ఆ పోటీ పెట్టినప్పుడు దాంట్లో పరీక్ష ఏమిటంటే, ఎవరైతే వేగంగా ఈ భూమండలాన్ని అంతా కూడా చుట్టి వస్తారో వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వబడుతుంది అని చెప్పండి. ఈ పరీక్షలో పాపము ఈ గణపతికి 2 రకాలైన డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆయన చాలా స్థూలకాయుడు, తొందరగా నడవలేడు, బాగా పెద్ద పొట్ట ఉదరం ఉంది కాబట్టి ఆయన నడకనే మందమైనటువంటి. పోయిన ఆయన వాహనం ఆయన ఎక్కేటువంటి వాహనం ఏమైనా వేగంగా పోయేదంటే అది ఎలక వాహనం. అందులో దానికి అటు ఇటు తిరిగేటువంటి బుద్ధి ఒకటి ఉంది, అది కంట్రోల్లో ఉండేటువంటిది కాదు. కాబట్టి మూషిక వాహనాన్ని వేసుకొని ఆయన ప్రపంచం తిరిగి రావాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. ఇంకొక పోటీలో ఉండేటువంటి అభ్యర్థి ఏమో కుమారస్వామి. ఆయన సన్నగా చులాగ్గా ఉంటాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు. పైగా ఆయన యొక్క వాహనము నెమలి, చాలా వేగంగా ఎగరగలిగినటువంటి నెమలి. కానీ ఎలక కంటే కూడా వేగంగా అది ఎగరగలదు. మరి ఆయనతో ఎట్లా పోటీ జరిగింది అంటే, ఆ పోటీలో మామూలుగా మనం ఊహించినట్టుగా కుమారస్వామి గెలవడానికి బదులు వినాయకుడు ఎందుకు గెలిచినాడంటే, ఆ టెక్నిక్ ఏమిటి, లేక ఆత్మ యొక్క ప్రత్యేక స్వరూపం ఏమిటనేది నారదుడు ఈ గణపతికి వినాయకుడికి ఉపదేశించినాడు. నువ్వు ఎక్కడ తిరగాల్సిన అవసరం ఏమి లేదు, ఈ ప్రపంచం అంతా కూడా మీ తల్లిదండ్రుల యొక్క గర్భంలో నిక్షిప్తమైంది కాబట్టి వాళ్ళ చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసే అంటాడు. ఆ ప్రదక్షిణాలు 3 చేసి తాపీగా ఒక చోట కూర్చుంటాడు. కానీ అతివేగంగా పోయిన కుమారస్వామికి ఏ తీర్థంలో ఆయన స్నానం చేద్దామని చెప్పి దిగబోయినా అంతకుముందే స్నానం చేసి బయటికి పోతున్నటువంటి వినాయకుడు కనిపిస్తా ఉన్నాడు. వినాయకుడు కదలలేదు, కానీ వినాయకుడు అత్యంత వేగవంతుడైనాడు. పరమాత్మ కదలలేడు, కానీ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడికి పోయినా నీకంటే ముందే ఆయన అక్కడ నీకు దర్శనం ఇస్తాడని చెప్పి అర్థం. అట్లాగే ఆ పరమాత్మతో పాటు ఆయన యొక్క శక్తి కూడా ఎంత వ్యాపించి ఉంటుందంటే అది కదిలినట్టుగా కనిపిస్తుంది కానీ అంతటా వ్యాపించింది. అందుకే సర్వగా అనేటువంటి మాటను ఉపయోగించినాడు. అన్ని చోట్ల అది వ్యాపించి ఉంది, అది లేనటువంటి చోట లేదు. పరమాత్మ లేని చోటు లేదు, ఆ పరమాత్మ యొక్క శక్తి లేనటువంటి చోటు కూడా ఎక్కడ లేదు. అది అంతటా వ్యాపించి ఉంటుంది. ఎంతగా వ్యాపించి ఉందంటే అది కూడా కదలలేదు, కదలకపోయినప్పటికీ అంతటా వ్యాపించింది కాబట్టి నువ్వు ఎక్కడికి పోయి చూసినా అక్కడ నీకు ఆ శక్తి తప్పనిసరిగా కనిపిస్తుంది అని చెప్పి అర్థం. ఇప్పుడు నా చుట్టూ రేడియో స్టేషన్ సంబంధించిన విజయవాడ రేడియో స్టేషన్, కడప రేడియో స్టేషన్, ఆ తరంగాలన్నీ నా చుట్టూ ఇక్కడ ఉన్నాయి. నాకు కనపడకపోవచ్చు, కానీ దానికి అవసరమైన రేడియో అనే పరికరాన్ని దాన్ని ఏర్పాటు చేసి వాటిని స్వీకరించి కొంచెం పెంచి వినట్లయితే నేను విజయవాడ స్టేషన్ ఇక్కడే వినగలను. దాంతోపాటు కడప రేడియో స్టేషన్ రేడియో సిలోని కూడా నేను వినగలను. కాబట్టి శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది, మనకు కనపడకపోవచ్చు. కానీ అది లేనటువంటి చోటు అంటూ ఎక్కడ లేదు అని చెప్పడం కోసమే సర్వగా అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది. తర్వాతి నామము సర్వమోహిని. అందరినీ మోహింప చేసి
ఈ భూమి పట్లే ఉండేటట్టుగా చేయడం కోసం ఆమె ప్రయత్నం చేస్తుంది. అనేక రకమైన టెంప్టేషన్స్ ని మనకు కలిగిస్తుంది. అయితే మనం ఈ టెంప్టేషన్స్ కి లోబడి ఈ ప్రపంచం మీదనే ఉంటామా? అనేక జన్మలు ఈ 14 లోకాల్లో పైకి కిందికి తిరుగుతూనే ఉంటామా? ఎప్పుడన్నా ఒకసారి ముక్తి కోసం మనం కాంక్షిస్తామా అని చెప్పాము వెతుకుతుంది. మనం ఈ ప్రపంచంలో ఈ టెంప్టేషన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ సచ్చిదానందమైన పరమాత్మ యొక్క ప్రతిఫలించినటువంటి రూపాలు. సూర్యుడు పైన ఉన్నాడు, ఆయన యొక్క ప్రతిబింబం ఇక్కడ కుండలో కనిపిస్తుంది. ఈ కుండలో కనిపించేటువంటిదేమో సంతోషము, ఆ పైన ఉండేదేమో ఆనందం. మనం ఈ కుండలో కనిపించేటువంటి సూర్యుడితోటే సంతృప్తి ఇక్కడే ఉంటామా? లేక ఇక్కడ కనిపించే ప్రతిబింబాన్ని ఆధారం చేసుకొని అది ఎక్కడి నుంచి పడుతుంది, ఏ యాంగిల్లో పడుతుంది అని చెప్పి చూసి ఆ పైకి మన దృష్టిని సారించి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఆ సూర్యుడి దగ్గరికి చేరుకుంటామా అని చెప్పి అమ్మ పరీక్షిస్తుంది. ఈ పరీక్ష నిర్వహించడం కోసం అనేక కుండలను తయారు చేసి అనేక సూర్యుడు కనిపించేట్టుగా చేస్తుంది. ఇవన్నీ నిజమైన సూర్యుడు కాదు, ప్రతిబింబాలు మాత్రమే. ఇవి నిజమైన ఆనందాలు కాదు, సంతోషాలు మాత్రమే. అయితే ఈ సంతోషాన్ని పొందాలంటే కష్టం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఇది అసలైన కారణం ఎక్కడుంది, మూల కారణం ఎక్కడుంది, ఈ కనిపించే ప్రతిబింబం ఎక్కడిది అని చెప్పి మనం వెతుకుతామా లేదా అని చెప్పి టెస్ట్ చేయడం కోసం, ఈ ప్రపంచం పట్ల నిన్ను ఆకర్షితులు చేయడం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి టెంప్టేషన్స్ మనం క్రియేట్ చేస్తుంది. అందుకే ఆమె సర్వమోహిని. అందరి రకాలైతే, వాడు పండితుడు కావచ్చు, పామరుడు కావచ్చు, ఉత్తమ వంశస్థుడు కావచ్చు, అధమ వంశస్థుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, బాల్యుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగినటువంటి ఏదో ఒక రకమైన టెంప్టేషన్ లేక ఏదో ఒక రకమైన కష్టాన్ని ఇచ్చి ఈ కష్టాలను అధిగమించి అసలుని కనుక్కుంటారా లేదా అని చెప్పి పరీక్షించడం కోసం ఆమె నిరంతరం నిరీక్షిస్తూనే ఉంటుంది. ఆమె ఉద్దేశం ఇక్కడ ఉండి ఈ భూమి చుట్టూ తిరుగుతూ ఉండడం కాదు. ఎప్పుడో ఒకసారి తల పైకెత్తి చూసి అసలు సూర్యుని పట్టుకుంటావు అనేది ఆమె ఉద్దేశం. అయితే మనకి కనిపించే వాటితోనే సర్దుబాటు చేసుకొని ఏదైనా కష్టం వచ్చినట్టయితే కష్టం లేకుండా ఉండాలి, కానీ నేను భూమి మీదనే ఉండాలి సుఖంగా అని అనుకుంటున్నాం తప్ప ఈ భూమిని వదిలిపెట్టి శాశ్వతంగా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందాలనే భావన చాలా మందికి కలగదు. కష్టం వస్తే దాన్ని తీర్చుకోవడం కోసం అమ్మవారి పక్క చూస్తున్నారు. సుఖం వస్తే ఆ సుఖాన్ని ఇంకొంచెం పెంచుకోవడం కోసం అమ్మవారి చూస్తున్నారు. ఏదైనా పాపకార్యం చేస్తే నాకు నరకం వస్తుందని చెప్పి భయపడి అమ్మవారి చూస్తున్నాం. ఏదైనా పుణ్యకార్యం చేస్తే దీనికి తగినంత ఫలితం నాకు స్వర్గంలో ఇవ్వుతారు అని చెప్పి అమ్మవారి చూస్తున్నాం. వీటన్నిటిని ఆమె ఇస్తూనే ఉంది. ఎందుకంటే అన్నింటినీ కలిగినట్టు రాజ్యలక్ష్మి ఆమె. కానీ ఎవరైనా 100కి 1,00,00,000కి ఒక్కడైనా సరే ముక్తి కోసం ప్రయత్నిస్తాడా అని ఆమె ఎదురు చూస్తా ఉంటుంది. ఎవరన్నా అట్లా ముక్తి కోసం ప్రయత్నించినట్లయితే వాడి పట్ల దీక్ష వహించి వాడిలో ఉండేటువంటి లోపాలన్నింటినీ సరిదిద్ది వాటిలో ఉండే మలినాలన్నింటినీ బయటికి తీసి, అది కొంచెం కష్టంగా ఉండొచ్చు. కొంతమంది ఆ దశలోనే వదిలిపెట్టి దేవుడు లేడు, దెయ్యం లేదని చెప్పి మన నాస్తికుల కింద మారిపోతుంటారు. అట్లా మారకుండా స్థిరంగా ఎవరైతే నిలబడతాడో వాడిని మనసుని, శరీరాన్ని, అహంకారాన్ని శుద్ధి చేసి ఆ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి ఆమె నిరంతరము సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అందుకని ఆమె ఈ మోహనత్వాన్నే కనుక కల్పించకపోయినట్లయితే, అంటే కుండల్ని పెట్టి దాంట్లో ఈ సూర్యుడు యొక్క ప్రతిబింబం కనిపించినట్టుగా చేయకపోయి ఉండినట్లయితే ఎవరు ఎప్పటికీ పరమాత్మ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. కాబట్టి నీకు తలెత్తి చూసే అలవాటు లేదు, ఊర్ధముఖమయ్యే అలవాటు లేదు, ఎప్పుడు నీది అధోముఖమే. అటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడు సూర్యుని తల పైకెత్తి చూడలేవు. కానీ ఇక్కడ ప్రతిబింబం అనేది ఒకటి కనిపించేట్టుగా చేసినట్లయితే ఈ ప్రతిబింబం దగ్గరే ఆగిపోకుండా ఎప్పుడో ఒకసారి ప్రతిబింబం ఎక్కడికని ఎత్తుకుతావేమో అని తెలుసుకోవడం కోసం ఈ కుండలు దాంట్లో నీళ్లు పెట్టి ఈ ప్రతిబింబాలు కనిపించడం చేసి నీకు సర్వమోహినిగా ఆమె తయారు చేస్తుంది. ఆ కుండల పట్ల ఆకర్షితులయ్యేటట్టుగా చేస్తుంది. ఆమె ఉద్దేశం ఏమిటి? కుండల పట్ల ఆకర్షితులై ఇక్కడే ఉండాలి, ఇహలోక పరలోక సుఖాలు అనుభవిస్తున్నాను కాదు. ఎప్పుడో ఒకసారి ఈ సుఖాలన్నిటికీ మూల కారణం ఏమిటి, శాశ్వతంగా కష్టం లేకుండా ఉండే సుఖం ఏదైనా ఉందా అని చెప్పి ఎప్పుడో ఒకసారి వెతుకుతావేమో అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆమె ఈ భూగోళానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తుంది. ఆమె సర్వలోకాలను మోహింప చేయగలదు, కానీ ప్రత్యేకంగా ఆమె భూమికి సర్వమోహిని అని చెప్పాడు. ఈ సర్వమోహిని అనేటువంటి మాటని మనము శ్రీచక్రంలో కూడా ఉపయోగిస్తాము. త్రైలోక్య మోహిని చక్రం అనేది ఒకటి ఉంది. ఈ త్రైలోక్య మోహిని చక్రం అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ కింద ఉండేటువంటి ఈ చతురస్రములోను
తర్వాత ఈ ఈ భాగంలో ఈ ఉండేటువంటి చతురస్రంలోను దాంట్లో ఒక 3 వృత్తాలు మనకు కనిపిస్తాయి. ఆ వృత్తాలు ఒకదాని మీద ఒకటి పైకి 3 వృత్తాలు ఉన్నాయి. ఈ కింద ఉండేటువంటి చతురస్రాన్ని అంతా కూడా మనం భూమి అని చెప్పి పిలుస్తాం, లేక ప్రదేశం అంటాం. ఈ 3 వృత్తాలు 3 కాలాలకు ప్రతీకలు. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమానానికి 3 ప్రతీకలు. అంటే ఇదంతా కూడా భూమండలము లేక దేశ కాలాలకు లోబడి ఉన్నది అని చెప్పారు. ఈ దేశ కాలాల్లోన అజ్ఞానుల మాదిరి బతకకుండా, జంతువుల మాదిరి బతకకుండా పరమాత్మ కోసం అన్వేషించడం కోసం ఆమె ఇక్కడ కొంత మోహిని రూపాన్ని ధరించి మనల్ని ఆకర్షింపేట్లుగా చేస్తుంది. దేని పట్ల? అటు పరమాత్మ యొక్క మూలాన్ని పట్టుకోవడం కోసం ఆమె ఒకవైపు ఆకర్షిస్తుంది, అంటే పైకి ఆకర్షిస్తుంది. ఇది పరమాత్మ యొక్క మూలం, బిందు స్థానం. ఈ కింద ఈ పరమాత్మ యొక్క ప్రతిఫలించేటువంటి శక్తి కనుక ఇక్కడ లేకపోతే దీన్ని చూసి మనము పరమాత్మను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయం. కాబట్టి ఈ భూమిలోనే మనకు కొంత ఆకర్షణ శక్తి లేక మోహత్వం అనేది కలిగించి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని కొంత తెలుసుకునేటట్టుగా చేస్తుంది. ఈ 3 లోకాలని కూడా మోహింపజేసి వాటిని ఒకవైపు పరమాత్మని నుంచి దూరంగా చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసినట్లయితే ఈ మోహనత్వం వల్లనే మనం అసలు కాదు ఎత్తుకొని పైకి పోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ చక్రాన్ని, ఈ చతురస్రాన్ని 3 గీతల్ని కలిపి త్రైలోక్య మోహన చక్రం అని చెప్పాడు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం, ఈ త్రైలోక్య మోహన చక్రంలో ఉన్నాం. మనం చేరాల్సిన డెస్టినేషన్ ఏమో ఇక్కడికి చేరుకోవాలి, బిందువు దగ్గరికి మనం చేరుకోవాలి. కాబట్టి ఈ బిందువు దగ్గర చేరుకోవడానికి ఆమె చేసేటువంటి ప్రత్యేకమైన ఏర్పాటే ఆ పరమాత్మని దృశ్యాదృశ్యంగా కొంత కనిపించడానికి చేసి ఆ పరమాత్మ దగ్గర చేరిన తప్పడు వచ్చేటువంటి ఆనందాన్ని ఇవ్వడం కోసం కొంత మోహనత్వాన్ని కలిగించి మనకు ఆ పరమాత్మత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆమె సర్వమోహిని అని పేరు. ఆమె సరస్వతి కూడా. సరస్వతి అంటే వాగ్దేవి అని చెప్పి అర్థం. ఎవరైతే యోగ్యులో వాళ్ళకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. సరస్వతి అంటే సకల విద్యలు కలిగి ఉంది. నీకు అవసరమైతే భూమికి సంబంధించిన విద్యలను ఆమె ఇస్తుంది, పరలోక సంబంధించిన లోకానికి సంబంధించిన విద్యలను కూడా ఆమె ఇస్తుంది. ఎందుకంటే ఈ విద్యలు మనం తెలుసుకోకముందు ఇవన్నీ ఎప్పుడో ఆమెకు తెలిసి ఉన్నట్టువే, ఆమె సృష్టించినట్టువే. కాబట్టి ఆ ఇహపరాలకు సంబంధించిన విద్యలను ఆమె ఇవ్వగలుగుతుంది. కానీ ఎవడైనా 100 కోటికి ఒక్కడు గనక జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన ఏకైక శక్తి ఎవరంటే కేవలం అమ్మవారు మాత్రమే. అందుకే ఆమె సర్వ విద్యలు తెలిసినది, ఇహలోక పరలోక ముక్తికి సంబంధించిన విద్య తెలిసి ఉంది. కాబట్టి ఆమెకు సరస్వతి అని పేరు. ఆ జ్ఞాన విద్యను ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంటుంది. అయితే నువ్వు అడిగినప్పుడు వెంటనే ఆ జ్ఞాన విద్యను ఇవ్వదు. ఎందుకంటే ఇంత ముందే చెప్పినట్లుగా ఆమె దీక్ష వహించింది మనకు ముక్తిని ఇవ్వడం కోసం. కానీ ముందుగా దైత్య శ్రమని మనల్ని శుద్ధి చేసిన తర్వాత అప్పుడు ఈ విద్యలనిచ్చి ఆ సర్వలోకాలను మన కోసమేటట్టుగా చేస్తుంది. సరస్వతి అనేటువంటి నామానికి ఇంకొక అర్థం ఏమిటంటే అది అంతర్వాహిని, కల్పించినటువంటి వాహిని అని చెప్పారు. లేక మనకు 3 రకాలైనటువంటి నాడులు, వెన్నుపూసలు ఉన్నాయని చెప్పి తెలుసు. ఎడం వైపున ఇడా నాడి, కుడి వైపున పింగళ నాడి, ఈ రెంటికి మధ్య సుషుమ్న నాడి ఉంది. ఈ 2 నాడులకి కుడి పక్క ఎడం పక్క ఉండే నాడులకు బయట గాలితోటి అనుసంధానం ఉంది. కానీ మధ్యలో ఉండే సుషుమ్న నాడికి మాత్రం బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. అది కేవలం అంతర ప్రపంచంతో మాత్రమే సంబంధం ఉండేది. మన కుడి వైపున ఉండేది గంగా నది, ఎడం వైపున ఉండేది యమునా నది, మధ్యలో ఉండేది సరస్వతి లేక సుషుమ్న నాడి అని చెప్పంటాం. అంటే గుప్తంగా ఉంటుంది, లోపలే ఉంటుంది, గుహ్యంగా ఉంటుంది. కానీ అవసరమైన వారికి ఇవ్వడానికి ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఆమె జ్ఞాన ప్రదాత. అన్ని జ్ఞానాలు ఉండినప్పటికీ ఎవరైతే ముక్తి కోసం అడుగుతారో వాళ్ళకి ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఆమె శాస్త్రం అయ్యి సకల శాస్త్రాలు ఆమెకి తెలిసినవే. ఆమె ద్వారానే మనం పొందాలి. ఆ సకల శాస్త్రాలు మనం పొందాలంటే మనకు కొంత భాష వచ్చి ఉండాలి, చదువు వచ్చి ఉండాలి. మళ్ళీ ఆ చదువునిచ్చేది కూడా ఆమెనే. ఆ చదువు ద్వారానే ఆమె తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది. అయితే ఆమె యొక్క నిజ స్వరూపం మనకు కనపడదు, అది పరమ గుహ్యం. ఎందుకంటే ఇంతవరకు చెప్పినట్టుగా సరస్వతి నది ఎట్లయితే అంతర్వాహినో లేక సుషుమ్న నాడి ఎట్లయితే కనపడకుండా ఉంటుందో, ఆపరేషన్ చేసి తీసినా అది మామూలు కంటే కనిపించేది కాదు. అది విసుతంతు తనియేసి సామర్థ్యుడిలో దారం మాదిరి అతి సన్నగా ఉండి అతి శక్తివంతమైనటువంటిది. అది బయట కనపడకుండా పక్కన అటు ఇటు ఇడా పింగళ నాడులు దాన్ని రక్షణగా నిలిచి ఉంటాయి.
అటువంటి అంతర్వాహినటువంటిది అత్యంత గుహ్యంగా లోపల ఉంటుందని చెప్పాలి. అంతేకాదు ఆమె గుహ్య రూపిణి. మనకు అత్యంత చీకటిగా ఉండేటి గుహ ఏదంటే ఈ హృదయం. ఈ గృహలో ఉండేటువంటి అమ్మవారు ఆమె ముడుచుకున్నటువంటి మొగ్గ రూపంలో ఉంటుంది. ఎవరైతే ప్రపంచక సుఖాలు కాకుండా పారమార్థిక సుఖాలని కోసం ప్రయత్నిస్తుంటారు, ముక్తి కోసం ప్రయత్నిస్తుంటారు, వాళ్ళకి తల కిందికి పెట్టి ఉన్నటువంటి మొగ్గ క్రమంగా తల పైకెత్తి ఇట్లా విచ్చుకుంటుంది. అట్లా విస్తరించడం చేసేటువంటి శక్తి ఆమెకు మాత్రమే ఉంది అని చెప్పారు. అందుకే సరస్వతిని ఎప్పుడు చూసినా కూడా మనం ఆమె విచ్చుకున్న పద్మంలో కూర్చున్నట్టుగా చూస్తాం. అంటే ఆమె రెడీగా విచ్చుకొని ఉంది. మనం అడిగినట్లయితే మన హృదయంలో ఉండేటువంటి కమలాన్ని కూడా విచ్చుకునేటట్టుగా చేసే శక్తి ఆమెకు ఉంది అని చెప్పారు. అయితే అందరికీ అది ఇవ్వదు, అడిగిన వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. అందుకని ఆమె విషయ రూపిణి అని చెప్పారు. ఆమె సర్వోపాధి వినుర్ముక్త. ఇప్పుడేమో నా హృదయ కమలంలో ఆమె ఉంది, నా హృదయ గుహలో ఆమె ఉంది. ఇది అత్యంత చీకటి అనేది, రహస్యమైనది, లేక మామూలు కంటితో కనిపించేది కాదు. మనసును ఉపయోగించి విచారణ చేసి బుద్ధితోటి విచారణ చేస్తేనే మాత్రమే ఇది అర్థమవుతుందని చెప్పారు. అంటే అమ్మవారి ఇక్కడ ఉందా, మరైతే మిగిలిన చోట్ల లేదా, లేక నా హృదయంలో మళ్ళీ పక్క వాళ్ళ హృదయంలో విడివిడిగా ఉందా, కంపార్ట్మెంట్లుగా ఉంది అంటే ఆమె కంపార్ట్మెంట్ కాదు, సర్వదా అపరిచ్ఛిన్న అని చెప్పి ఇంతవరకు చెప్పుకున్నాం. మరి నా హృదయంలోనే ఎందుకు పరిమితమై ఉంది? శ్రీమత్ సింహాసనేశ్వరి అంటున్నాం. నా హృదయం అనే సింహాసనంలో కూడా ఆమె ఉంది అని చెప్పి అంటున్నాం. అప్పుడు ఆమె విడిపోలేదా అంటే ఆమె ఎప్పుడు విడిపోదు, విడిపోయినట్లుగా కనిపిస్తుంది మాత్రమే. మనము మన యొక్క ఊహ చేత ఆమె విడిపోయింది అనుకుంటున్నాం. కానీ ఈ పొరపాటు చేయకుండా ఉండాలంటే సులభంగా అర్థం చేసుకోవడానికి కోసం ఒక చోట ఒక 100 కుండలు పెట్టినామని చెప్పి అనుకున్నాం. ఈ 100 కుండల్లో గాలి ఉంది. అయితే గాలి ఆ కుండలకే పరిమితం కాలేదు, లేక ఆ కుండలో అది బంధింపబడలేదు. పైన ఉంది, కుండ లోపల కూడా ఉంది. అయితే మనమేమనుకుంటున్నామంటే ఆ పైనుండే గాలి వచ్చి కుండలో ప్రవేశించింది, అందుకల్లా విడిపోయింది అని మనం అనుకుంటున్నాం. వాస్తవానికి గాలి వచ్చి కుండలో ప్రవేశించలేదు. ఈ ఉపాధి అనేటువంటి శరీరం అనే కుండ ఆ గాలిలో దూరింది అంత మాత్రం చేతనే. కాబట్టి ఆ గాలి మన శరీరంలో ఉంది, పైన కూడా శాస్త్రంగా ఉంటుంది. అందుకని మీరు ఎక్కడన్నా పొరపాటు పడి మన ఉపాధి మేరకు మన శరీరం వరకు మాత్రమే పరిమితమై ఉందని అనుకుంటారో, అన్ని ఉపాధుల్లో అన్ని శరీరాలు ఆమె ఉన్నప్పటికీ ఏ ఉపాధికి ఆమె కట్టుబడి లేదు. ఉపాధుల్లో ఉంటేనే ఉపాధికి అతీతంగా గాలి మాదిరి ఉంటుందని చెప్పి సర్వ ఉపాధి వినుర్ముక్త. ఆమె ఎప్పుడు కూడా అన్ని ఉపాధులు దాటి పైన ఉంటుంది అని చెప్పి అర్థం. ఆమె సదాశివ పతివ్రత. పతివ్రత అంటే జనరల్ గా తన యొక్క భర్త యొక్క సుమంగళత్వాన్ని కోరుకొని ఆయనకు దీర్ఘాయు ఉండాలి, నేను దీర్ఘాయు ఉండాలి, మేమిద్దరం కూడా చిరకాలము బాగా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకునే ఆమెను పతివ్రత అని చెప్పాడు. ఈ పతివ్రత లక్షణం అనేది తనతో పాటు తన భర్తకు కూడా శుభం కలగాలని చెప్పి కోరుకోవడము పతివ్రత లక్షణం. భర్త అట్లా కోరుకుంటాడో లేదో మనకు తెలియదు. నేను ఉండాలని చెప్పి కోరుకుంటాడు తప్ప మావిడు ఉండాలని చెప్పి కోరుకుంటాడో లేదో మనకు తెలియదు. కానీ తప్పనిసరిగా తను సుఖంగా ఉండాలంటే తన భర్త కూడా సుఖంగా ఉండాలనే భావనని కలిగి ఉండిన వాడిని పతివ్రత అని చెప్పంటారు. అయితే ఈమె కూడా పతివ్రతే అటువంటిదే. కానీ ఈమెకు ఉండేటువంటి వ్రతం ఏంటంటే సదా శివ పతివ్రత. నాకు నా భర్త శాశ్వతంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అని కోరుకోవడం మాత్రమే కాకుండా మనం దీర్ఘకాలం ఉండాలని కోరుకుంటాం. ఆమె కూడా దీర్ఘకాలంగా తనకి పతి ఉండాలని కోరుకోవడం మాత్రమే కాకుండా ఆ సదాశివుడే ఎప్పుడుకు నాకు భర్త కావాలి, శివుడు మాత్రమే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు అతనే భర్తగా ఉండాలని కోరుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాతివ్రత్యం ఈమెకు ఉంది. ఈమె యొక్క వ్రతం ఏమిటంటే భర్త చాలా కాలం జీవించి ఉండడం కాదు, అదే భర్తే అన్ని జన్మల్లో ఉండాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి ఉమా, చండి, గౌరీ శంకర్ల కథలో మనం ఎక్కడ చూసినా కూడా ఉమ వేరు, చండి వేరు, గౌరీ వేరు, కానీ శంకరుడు మాత్రం ముగ్గురికి కామన్ గా ఉంటాడు. కాబట్టి ఈ సదాశివునే నిరంతరం కోరుకుంటుంది. ఎందుకు ఈ సదాశివునే కోరుకుంటుంది అంటే ఈ సదాశివ అనేది అమ్మవారి యొక్క పీఠములు ఉండేది. అమ్మవారి యొక్క సింహాసనానికి 4 కాళ్ళు ఉంటాయి, 4 కోళ్ళు ఉంటాయి. వాటిలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు ఉంటారు. ఆ పైన పీఠం కింద ఉండేది సదాశివుడు అని చెప్పి కోరుకున్నాం. ఆ సదాశివుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన అనుగ్రహాన్ని ఇచ్చేవాడు. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణు స్థితికర్త,
లయకర్త ఏమో శివుడు, దాంతో పాటు తిరోధాన కలిగిన వాడు శివుడు. తిరోధానం అంటే ప్రపంచం నుంచి దూరం చేసి మాయతోటి ప్రపంచం వేరే పరమాత్మ వేరే అని భ్రమను కలిగించేవాడు ఆయన. ఆ భ్రమను తొలగించేవాడు అనుగ్రహకర్త సదాశివుడు. కాబట్టి అటువంటి సదాశివుడే నాకు ఎల్లప్పుడూ ఉండాలి. అంటే నాకు ప్రపంచానికి తేడా ఏమీ లేదు, నేనే ప్రపంచము, పరమాత్మే ప్రపంచం, పరమాత్మే నేను అనేటువంటి ముముక్షత్వం, నిరంతరం పరమాత్మ యొక్క సన్నిధి నాకు కావాలని కోరుకుంటుంది. ఇక్కడ ఒకే శివుడు పతి కావాలని కోరుకోవడం కాదు, నాకెప్పుడు కూడా నేనే పరమాత్మ అనే జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం నుంచి నేను ఎప్పుడు డివేట్ కాకూడదు అని చెప్పి కోరుకుంటుంది. కాబట్టి ఆమె సదాశివ పతివ్రత. అటువంటి సదాశివ పతివ్రతని ఎట్లా మనం పొందాలి? ఎందుకంటే ఆమె దగ్గర పోయినట్టయితే ఆమె ఆల్రెడీ ముక్తిని పొందింది, శాశ్వతమైన ముక్తిని పొందింది. మనం కూడా ముక్తిని పొందినాం, కానీ ఇప్పుడు ముక్తిని పొందిన సంగతి మనకు తెలియడం లేదు. అంటే మన ముక్తి తాత్కాలికంగా మరుగున పడిపోయింది. ఆమెను పట్టుకున్నట్లయితే ఆ ముక్తిని మనం పొందగలుగుతాం. ఈ సదాశివుడికి ఉండేటువంటి అనుగ్రహంతో మనం పొందగలుగుతాం. అది ఎట్లా పొందాలంటే అందుకోసం మనకు ఆమె సాంప్రదాయాలను ఇచ్చింది. అందుకని ఆమె పేరు సాంప్రదాయేశ్వరి. ఇహలోకంలో ఏ రకమైన సాంప్రదాయాలు అనుసరించాలి, పరలోకంలో శాశ్వతంగా ఉండాలంటే ఎటువంటి సాంప్రదాయాలు అనుసరించాలి, మనం ఇహలోకంలో కష్టాలు పోగొట్టుకోవాలంటే లేక పరలోకంలో మనకు నరకం రాకుండా ఉండాలని చెప్పి అనుకున్నట్లయితే ఎటువంటి సాంప్రదాయాలు అనుసరించాలి, ఏవి వదిలిపెట్టాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అని చెప్పి డూస్ అండ్ డోంట్స్ అన్నింటినీ కూడా మనకు సాంప్రదాయ రూపంలో చెప్పింది. అట్లాగే ముక్తిని పొందాలంటే ఎటువంటి సాంప్రదాయాలు పొందాలి, ఏ రకంగా ఈ ఇహలోక పరలోక సాంప్రదాయాలు అనుసరించాలి, ఏది చేస్తే ముక్తికి మనం దూరం అవుతాం, ఏదైతే చేస్తే మనం ముక్తికి దగ్గర అవుతాం అన్నాడు. తెలియజేయడం కోసం అన్ని రకాలైన సాంప్రదాయాలను ఆమె ఏర్పాటు చేసింది. కామ్య కర్మను ఏర్పాటు చేసింది ఆమె, నిష్కామ కర్మను ఏర్పాటు చేసింది ఆమె. కాబట్టి ఈ రెండు రకాలవి మనం ఎట్లా ఉపయోగించుకుంటాం అనే ఛాయిస్ మాత్రం మనకుంది. మనకు అవసరమైనటువంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా అక్కడ సిద్ధంగా వండి రెడీగా ఉంటుంది. అయితే ఎవరు ఆ దాన్ని పొందగలరు లేక ఆ ముక్తిని పొందగలరు అంటే ఎవరైతే సాధ్వి. సాధ్వి అంటే సులభంగా మోక్షాన్ని ఇవ్వగలిగింది అని చెప్పారు. అయితే సులభంగా మోక్షం కలగాలి అంటే మనం ఏం చేయాలంటే ఆమె ఇచ్చిన సాంప్రదాయాలను అనుసరించాలి. ఆ సాంప్రదాయాలు ఇదివరకు ఆమె ఇచ్చి ఉంది, వాటిని అనుసరించకుండా ఇంకొక రకమైనటువంటి సాంప్రదాయాలను కనుక మనం అనుసరిస్తూ పోయినట్లయితే మనం దూరం అయిపోతాం. కాబట్టి సాధ్వి అనే మాటకి ఇకారం కూడా దీంట్లో కలిసి ఉంది. సులభంగా ముక్తినిచ్చేదని ఒక అర్థం. లేక దీంట్లో ఈని సాని పక్కన సాధు ఈ అనేది దాన్ని కనుక విడగొట్టి చూసినట్లయితే ఇకారం అనేది మనకు ఉండేటువంటి 4వ దశ లేక తురియ దశ అంటాం, లేకపోయినట్లయితే సమాధి స్థితి అని చెప్పి అంటాం. ఈ ఈకారం అనేది ఆ ఆ ఈ అనేది 4వది, అంటే ఈ 4వ దశ అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఆ 4వ దశను నువ్వు పొందాలని చెప్పి అనుకున్నట్లయితే, అది కూడా సులభంగా పొందాలనుకున్నట్లయితే ఆ మాటను సాధ్వి తెలియజేస్తుంది. ఆమె ఇచ్చిన సాంప్రదాయాలను తూచా తప్పకుండా అనుసరించు. ఆమె ఏ సాంప్రదాయాలు ఇచ్చింది, దాన్ని ఎందుకోసం ఇచ్చిందని చెప్పి అర్థం చేసుకో. నాకు తెలుసులే అని చెప్పి సాంప్రదాయాలు తప్పి కనుక చరించినట్లయితే ఎప్పుడూ ఆమె నీకు సాధ్వి కాదు, దూరం అయిపోతుంది. కాబట్టి సాంప్రదాయాలను అర్థం చేసుకొని సరైన పద్ధతిలో కనుక మనం అనుసరించినట్లయితే అనేక పుణ్య కార్యాలు మనం చేస్తున్నాం. అయితే అవి కామ్య కర్మలు. ఒక గుడికి భూరిగా విరాళం ఇస్తాం, అక్కడ ఒక ఫోటో వేసుకుంటాం, దానివల్ల ఏమైంది, అది కామ్య కర్మ అయిపోయింది. అదే ఫోటో వేసుకోకుండా కనుక నువ్వు భూరి విరాళం ఇచ్చి ఉండినట్లయితే అది నిష్కామ కర్మ అయి ముక్తికి నీకు దారి తీసిండే. కాబట్టి ఈ అన్ని సంగతులు కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. మనం ఏమనుసరిస్తాం అనేది మన యొక్క అహంకారం మీద ఆధారపడి ఉంటుంది. నేను చేస్తున్నాను అనుకుంటే ఈ అహంకారం వస్తుంది, నాతో చేయిస్తుంది ఆమె అనుకుంటే అహంకారం పక్కకు పోతుంది. కాబట్టి ఆ అహంకారాన్ని నిర్మూలించుకునే సాంప్రదాయాలన్నీ ఆమె ఇచ్చింది. అవి కనుక ఇచ్చినట్లయితే ఆమె సులభంగా మనల్ని అక్కడికి చేర్చిస్తుంది. ఆమె గురు మండల రూపిణి. ఈ గురువుల యొక్క మండలము రకరకాలుగా ఉంటుంది. కొన్ని ఏమో ఇహలోకానికి సంబంధించినటువంటి వాటిని మాత్రమే చెప్పేటువంటి గురువులు వేరే ఉంటారు. పుత్రకాలుష్య యజ్ఞం ఎట్లా చేయాలి, లేక వర్ణయాగం ఎట్లా చేయాలి, ఇహలోకానికి సంబంధించి చేసేవాడు. పరలోకంలో నరక బాధ తప్పించుకోవడం కోసం, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఏం చేయాలి, దానికి వేరే గురువులు ఉంటారు. ముక్తిని ఎట్లా పొందాలని చెప్పేటువంటి గురువులు వేరే ఉంటారు. అయితే ఈ 3 రకాలైన గురువులు విడివిడిగా మండలాలుగా ఉండినప్పటికీ ఈ మండలాలన్నీ కలిపి ఆ శ్రీచక్రం మాదిరిగా ఆ అన్ని మండలాల మీద ఆమెకు ఆధిపత్యం ఉంది.
అందుకనే ఆమె మాత్రమే నీకు ఇటు ఇహలోక పరలోక సుఖాలు ఇస్తూనే ముక్తిని ఇవ్వగలిగినటువంటి ఏకైక తల్లి లలితాదేవి అని చెప్పారు. కాబట్టి సకల గురువుల యొక్క మండలాలకి ఆమె ఆధీనంలో ఉంటాయి. లేక ఆ గురు మండలాలని కూడా ఆమె యొక్క రూపమే, అంటే ఆమె ఈ గురు మండలాలన్నింటినీ మన కోసం ఏర్పాటు చేస్తుంది. ఎవరికి ఏది కావాలో దానికోసం, తాత్కాలిక సుఖాల కోసం ఏర్పాటు చేసింది, శాశ్వతమైన సుఖాన్ని పొందడానికి కోసం కూడా ఏర్పాటు చేసింది. అయితే ఛాయిస్ మాత్రం నీకు వదిలిపెట్టింది. కంపల్సరీగా అందరూ ఇదే దారిలో నడవాలని చెప్పలేదు. నువ్వు కొంతకాలం అనుభవించు. ఎందుకంటే కామి కాక మోక్ష కామి కాదు. ఈ కోరిక ఇట్లే మిగిలిపోతే వీడికి మోక్షం పోవాలని చెప్పి ఉద్దేశం కలగదు. అందుకని కొంతకాలం పాటు ఇహలోకంలో ఉండే సుఖాలు కష్టాలు, పరలోకంలో ఉండేటువంటి స్వర్గ నరకాలు అనుభవించిన తర్వాత ఎప్పుడైతే నీకు నిజమైన విరక్తి కలుగుతుందో అది నిజమైనటువంటి సన్యాసం. ఆ విరక్తి కలగకుండా ఊరిక కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రమే నువ్వు సన్యాసి కాలేదు. కాబట్టి మానసికంగా నువ్వు సన్యాసం ఎప్పుడైతే స్వీకరిస్తావో, మానసికంగా స్వీకరించిన తాను గురువు ద్వారా కూడా అవసరం లేదు. శంకరాచార్యుడు తీసుకున్నటువంటి సన్యాసం మానసికంగా తీసుకున్నటువంటి సన్యాసం మాత్రమే. కాబట్టి అట్లా ఎప్పుడైతే నీకు మానసికంగా సన్యాసం తీసుకుంటావో, అట్లా అవసరమైనప్పుడు ఆ సాంప్రదాయాన్ని అనుసరించి, ఆ గురువుని అనుసరించి నీకు సులభంగా ముక్తినిచ్చేటువంటి సదాశివుడి దగ్గర, ఆ సదా అనుగ్రహకారుడైన సదాశివుడి దగ్గరికి నిన్ను చేరుస్తుంది అని చెప్పి అర్థం. వాస్తవానికి ఇదివరకే మనం 44వ శ్లోకం వరకు చదివిన దాంతో ఆ చేర్చే అర్హతను మనం పొందినాం. అది చేరుస్తుందని చెప్పి మనకి కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే మిగిలిన శ్లోకాలన్నీ చెప్పబడినాయి. మనం చేయాల్సిన పని అంతా ఒకటే, పైనుండే అర్థము, అంతరార్థము, పరమార్థం తెలుసుకొని గుర్తు పెట్టుకొని చదివేటప్పుడు జాగ్రత్తగా మననం చేసుకొని చదివితే చాలు. ఇంతకంటే సులభమైన ముక్తిని పొందే మార్గం ప్రపంచంలో ప్రస్తుతానికైతే ఇంకొకటి లేదు. మిగిలిన టాపిక్ రేపు కంటిన్యూ చేద్దాం. కొద్దిగా టైం ఉంది, ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. You can ask. If you have any questions, you can ask. ఏం ప్రశ్న అడగమంటారు అనేది ప్రశ్న కావచ్చు. Raghav, ఓకే.